ఇరాన్ టర్కీ మీదకి మిజైల్ వదిలింది. ఇది చాలా పెద్ద విషయం. నిన్నటిదాకా సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యుఏఈ, బెహ్రిన్ వీటన్నిటి మీద కూడా మిజైల్స్ వదిలింది. కానీ ఇప్పుడు నాటోలో యుఎస్ తర్వాత వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీ అయిన టర్కీ మీద కూడా మిజైల్స్ వదిలింది. కానీ నాటో ఇంటర్సెప్టర్స్ వాటిని న్యూట్రలైజ్ చేసినాయి అనుకోండి. ఇప్పుడు నాటో కూడా వార్ లో జాయిన్ అవుతా ఉంటుంది. ఇరాన్ కి ఏమైనా పిచ్చి పట్టింది అనుకుంటున్నారా? కాదు, ఇది ప్యూర్ వార్ స్ట్రాటజీ. 3 స్ట్రాటజీస్ ఫాలో అవుతుంది. సింపుల్ గా చెప్తాను చూడండి. డైరెక్ట్ గా యుఎస్ తో వార్ లో దిగితే ఇరాన్ మొత్తాన్ని కొన్ని డేస్ లోనే నాశనం చేసేసిద్దని దానికి బాగా తెలుసు. అందుకనే ఈ స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. నెంబర్ 1 స్ట్రాటజీ, అన్ని దేశాల మీద అటాక్ చేస్తే వాళ్ళందరి కంట్రీస్ లోనూ ఆ గవర్నమెంట్స్ మీద నెగిటివిటీ వస్తుంది. ఇప్పుడు దాకా ఎకానమీకి స్ట్రాంగ్ కంట్రీస్ గా ఉండే ఆ దేశాల మీద నెగిటివిటీ రావడం స్టార్ట్ అయింది. అలా జరిగితే ఈ కంట్రీస్ అన్ని కలిసి యుఎస్ మీద ప్రెషర్ పెట్టి వారిని ఆపించడానికి ట్రై చేస్తాయని చెప్పి అదొక స్ట్రాటజీ. స్ట్రాటజీ 2, ఒక ఇజ్రాయెల్ తోనే ఫైట్ చేస్తే యుఎస్ కి చాలా ఈజీ దాని ఫోర్స్ మొత్తాన్ని ఒకే చోట పెట్టుకుని ఇరాన్ తో వార్ చేయడం. కానీ ఇప్పుడు ఇరాన్ అన్ని కంట్రీస్ మీద అటాక్ చేయడం వల్ల యుఎస్ తన ఫోర్సెస్ మొత్తాన్ని అన్ని దేశాలకి స్ప్రెడ్ చేయాల్సి వస్తుంది. ఇరాన్ ఎలానో ఫిక్స్ అయింది, నేను నాశనం అయినా పర్లేదు, ఈ వార్ ని ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేయగలిగితే యుఎస్ మీద ప్రెషర్ పెరిగిద్ది అని చెప్పి. లాస్ట్ స్ట్రాటజీ కానీ పవర్ఫుల్ స్ట్రాటజీ. ఇప్పటికే యుఎస్ సోల్జర్స్ 6 చనిపోయారు. అండ్ యుఎస్ లో కూడా ఈ వార్ మీద చాలా నెగిటివిటీ వస్తుంది ట్రంప్ మీద. ఇదే కంటిన్యూ అయ్యి ఇంకా మోర్ యుఎస్ సోల్జర్స్ కనుక చనిపోతే ట్రంప్ మీద నెగిటివిటీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఆ విధంగా ప్రెషర్ పెరిగి వార్ ఆపే అవకాశం ఉంది. కానీ ఈ స్ట్రాటజీస్ అని ఎప్పుడు వర్కౌట్ అవ్వాలని లేదు. వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ.